హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ కూడా ఈ ఉగాది పండుగని బాగా జరుపుకొని ఉంటారండి. అందరికీ లేటుగా శ్రీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ పండగ మనందరి జీవితాల్లో కొత్త ఆశల్ని, కొత్త సంతోషాలని, కొత్త కొత్త ఆలోచనల్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పండగ ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నానండి. పండగ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఇంటి ముందు ముగ్గులు, అలాగే గుమ్మానికి తోరణాలు, ఇంకా పిండి వంటలు ఇవన్నీ కదా. ఈరోజైతే నేను ఉదయాన్నే గుమ్మం ముందు ఇలా ముగ్గు వేశాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకని మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగే పండగ కాబట్టి కొంచెం గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి, అలాగే ముగ్గులో కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసుకొని ఆ తర్వాత పూలైతే కొన్ని పెట్టుకున్నానండి. చూడటానికి చాలా బాగుంది, పండగ లుక్ అయితే వచ్చేసింది అనిపించింది నాకు ఇంటికి. ఇంకా అలాగే పైన వాకిలికి కూడా బంతి పూలు తోరణాలు కట్టి మామిడి ఆకులు పెట్టేశాను అనమాట. సింపుల్గా ఇలా ముగ్గు వేశాను. చూడటానికైతే చాలా చాలా నచ్చింది నాకు. ఇంటి ముందు అలా కలర్స్గా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ అయితే ఇక్కడైతే పొంగల్ చేస్తున్నానండి. పండగ అంటే మనకి మామూలుగా పొంగలి, పులిహోర ఇవన్నీ గుర్తొస్తాయి కదా. ఈరోజైతే ఉగాది పచ్చడితో పాటు నేను ఏమేమి పిండి వంటలు చేశాను అనేది కూడా చూపిస్తాను. ఈ పండగకి అయితే చాలామంది బూరెలు అంటాం కదండి, పూర్ణాలు, బొబ్బట్లు ఇవంతా కూడా చేసుకుంటారు. నేను కూడా అలాగే చేశాను. కొంతమంది పాలు పొంగించరు అని అన్నారు, బట్ నాకైతే తెలియదండి. కొత్త సంవత్సరం కదా, పాలు పొంగిస్తే మంచిదని చెప్పి పాలైతే పొంగిచ్చేసి పాయసం చేసుకున్నాను. పొంగల్ అనమాట. దాంట్లోకి కొన్ని జీడిపప్పులు ఇవన్నీ నెయ్యి వేసి వేయించుకొని చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాయసానికి. అందుకని చెప్పి నేను కూడా పొంగల్లోకి ఇలా కొన్ని బాగా కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసి దాంట్లోకి జీడిపప్పులు, కిస్మిస్లు అన్నీ వేయించేసి ఇలా పొంగల్లో అయితే కలిపేశానండి. ఎప్పుడు ఇదే గిన్నెకి చేసుకుంటాను నేను, అంటే ఇంకా ఎక్కువైతే మాకు మిగిలిపోద్దని చెప్పి ఈ గిన్నె వరకు అయితే చేస్తానన్నమాట. పక్కన వచ్చేసి పూర్ణాల పిండి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. శనగపప్పు ఉడకబెట్టుకోవడం అన్నమాట, అది ఉడుకుతూ ఉంది. ఈలోపు పొంగల్లోకి మనము జీడిపప్పులు వేసేసి అదే బాండీలో పులిహోర అండి. ఈరోజు మామిడికాయ పులిహోర చేశాను అనమాట. చాలా బాగుంది టేస్ట్. ముందైతే మామిడికాయ తురిమేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఒకేసారి తాలింపు అనమాట. దీంట్లోకి మనం ముందు కొంచెం ప్లానింగ్గా ఉంటే వంట అనేది ఈజీగా అయిపోతుంది. ఈ పక్కన పొంగల్ పెట్టేసుకొని అటు శనగపప్పు కూడా ఉడకబెట్టేసాను అనమాట పూర్ణాలకి. అది ఉడికి చల్లారేలోపు పులిహోరకి పొంగల్లోకి జీడిపప్పులు ఇవంతా కూడా పులిహోరకి తాలింపు అంతా వేసేస్తున్నాను. ఇదిగోండి అన్నం కూడా ఆరిపోయింది. ఈ జీడిపప్పులు ముందు వేయించేసి మనకి పులిహోరలో కూడా జీడిపప్పులు అన్నీ తీసేసి దాంట్లో వేస్తున్నాను అనమాట. మరి ఎక్కువసేపు ఉన్న మాడిపోతాయని చెప్పి ఇవి వేయించి తీసేసుకొని నెక్స్ట్ పల్లీలు వేసాను అనమాట. మనకి చింతపండు పేస్ట్ అయితే రెడీగా ఉంటుంది కాబట్టి అది కూడా చేసుకోవచ్చండి. బట్ ఈరోజైతే నేను కొత్త సంవత్సరం కదా, మామిడికాయలతోటి బాగా అంటే పులుపుగా ఉన్నాయి, మామిడికాయలతోటి పులిహోర చేద్దామని చెప్పి చేశాను. అది తురిమేసి పెట్టుకున్నాను అనమాట. మా పిల్లలకి ఇస్తే పక్కన తురిమి ఉంచారు. ఇంక దీంట్లోకి మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం పసుపు, అలాగే అన్ని తాలింపు అవసరమైన పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదండి, అది కూడా దీంట్లో వేసి కలుపుతానమాట నేను. కరివేపాకు అన్నీ వేసి కొంతమంది డైరెక్ట్గా అంటే రైస్లోకి ఆ తురిమిన మామిడి తురుమంతా కూడా కలిపేస్తారు వేడన్నంలోకి. బట్ నాకు అది కొంచెం నీరుగా అనిపిస్తుంటుంది. అందుకని చెప్పి తురుమును కూడా ఇలా ఒకసారి నూనెలో వేసి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో అలా మొత్తం ఆయిల్ అంతా దీంట్లో కలిసేలాగా కలిపేసి దీనిని తీసుకెళ్ళి రైస్లో కలిపేస్తాను. ఇది టేస్ట్ బాగుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే అలా డైరెక్ట్గా వేసే బదులు అది కొంచెం పచ్చివాసన అనిపించింది నాకు. అలా కాకుండా ఇలా కొంచెం వేయించేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంది. లైట్గా సరిపడ ఉప్పు వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసాను అనమాట. పులిహోరలోకి కొంచెం లైట్గా ఇంగువ వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది, అందుకని చెప్పి వేసేసాను. ఇది తీసేసి దాంట్లో రైస్లో కలుపుకుంటూ పక్కన ఇంకొక బాండి పెట్టేసాను అనమాట. పండగ అంటే గారెలు కూడా ఉండాలి కదా,
అందుకని చెప్పి గారెలకి ఆయిల్ పెడుతూ ఈలోపు పులిహోర కలిపేద్దామని చెప్పి వేయించిన తాలింపు అంతా కూడా రైస్లోకి వేసేసాను. ఇప్పుడు ఇది కలిపేద్దామండి. మనకి మెయిన్ పండగ అంటే పులిహోర, గారెలు, పొంగలండి. ఇంకా పైన ఆప్షన్ అనమాట. మనము బొబ్బట్లు చేసామా, బూరెలు పూర్ణాలు చేసామా, ఇంకా వేరే ఏమైనా చేసుకున్నామా అనేది అది తర్వాత వస్తుంది అనమాట. మెయిన్ అయితే ఈ పండగకి ఉగాది పచ్చడితో పాటు ఎక్కువ మంది పొంగలి, పులిహోర, గారెలు చేస్తుంటారు. నేను పూర్ణాలు కూడా చెప్పాను కదా, పూర్ణాలు కూడా చేశాను. ఉగాది పచ్చడితో కలిపి మొత్తం 5 ప్రసాదాలు అయితే చేసేసుకున్నానండి. గారెలు కూడా మనకి దేవుడి దగ్గరికి అని చెప్పి ముందు ఇంకా వేసేస్తూ ఉన్నాను. కొంత ప్లానింగ్ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. కొంచెం ఒక 1 అవర్ ముందు లేవడము, అలాగే పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళతోటి కొంచెం చిన్న చిన్న పనులు చేయించడము, ఇలాంటివన్నీ చేయించుకున్నాము అంటే మనకి పని అనేది త్వరగా అయిపోతుందండి. ఇంకా గారెలంతా వేసేసుకున్న తర్వాత పూర్ణాలు వేస్తున్నాను. పూర్ణాలకి ఇంకా చేతితో పట్టుకుంటే మళ్ళీ తడిగా ఉంటుందని చెప్పి ఇలా స్పూన్ తోటి వేస్తున్నాను అనమాట. నాకు ఎక్కువ ఇట్లా అలవాటండి. పూర్ణాల వరకు స్పూన్ తోటి వేస్తుంటాను. నాకు ఎందుకో చేతితోటి వేస్తే అవి కొంచెం పగిలినట్టు అలా వస్తాయి. స్పూన్ తోటి వేస్తే పగలవాని కాదండి, తక్కువ పగులుతాయి అన్నమాట. చేతితోటి వేసిన దానికంటే తక్కువ ఇది పగిలిద్ది. కొంచెం ఆయిల్ తక్కువ ఇట్లా జిడ్డు లేకుండా అందులోకి గసి రాకుండా ఉంటుంది. ఇది కొంచెం చూస్తున్నారు కదా, మనం పిండి కలుపుకునే దానిలో ఉంటుంది. అలాగే వేసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని నిదానంగా వేసుకుంటే ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇదిగోండి, ఎక్కువ స్పూన్ తోటి వేస్తానండి నేను. మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసినట్లయితే అర్థమవుతుంటుంది. ఎందుకంటే నేను 99% పూర్ణాలు అనేది స్పూన్ తోటి వేస్తాను. తక్కువ ఆయిల్ పెట్టుకుంటాను అనమాట. కొంచెం వెడల్పుగా ఉండేది పెట్టుకోవచ్చు. కొంచెం వేయాలనుకున్నప్పుడు ఇలా 1-2 వేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ వేయాలంటే వెడల్పు బాండి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మన పండగ స్పెషల్ ఉగాది పచ్చడి. ఇదిగోండి, చింతపండు, బెల్లము చింతపండు రసంలో బెల్లం కూడా నానబెట్టాను. మిరియాల పొడి వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు వేస్తే పిల్లలు తీసి పక్కన పెడుతున్నారని చెప్పి మిరియాల పొడి వేసాను. ట్రెడిషనల్గా కూడా మనకి పాతకాలం నుంచి మిరియాల పొడి వేస్తారండి. చాలామంది మిరియాల పొడి వేస్తారు కారం కింద. కొంతమంది చెప్పాను కదా, మీరు డైరెక్ట్ కారం వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిరపకాయలు వేస్తారు. 6 రుచులు: ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు. ఇది కొంచెం ఉప్పు కూడా వేసాను అనమాట. మామిడి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకొని లైట్గా ఉప్పు వేసి, ఇదిగోండి వేప పువ్వు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మనకు ఉగాది పచ్చడిలో ఉండాల్సింది ఈ వేప పువ్వు. అది కూడా వేసేసాను. వేసి అంతా కలుపుకొని ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. అవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని నాకు ఇలా ఇంట్లో కొంచెం ఇట్లాంటి ఏదన్నా ఉర్లి బౌల్ టైప్ లాంటిది కాకుండా ఇలా తాబేలు ఒకటి ఉంటుందండి. దాంట్లో కొంచెం పూలు అవి పెట్టుకుంటే నాకు పండగ లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఎక్కువ పండగ రోజైతే దాదాపు ఇలా పెట్టేసుకుంటాను. ఈ మిగతా పెద్ద బౌల్స్లో వాటర్ పోయకపోయినా ఇలా చిన్నగా తాబేలు దగ్గర హాల్లో చూడగానే ఒక పండగ లుక్ అయితే వస్తుందండి నాకు ఎందుకో ఇలా పెడితే. అందుకని చెప్పి ఇలా విఘ్నేశ్వరుడి దగ్గర ఇంకా ఒక చిన్న 2 ఉంటాయి అన్నమాట నాకు ఇక్కడే టీవీ యూనిట్ దగ్గర. తాబేలు, చిన్న వినాయకుడు, అలాగే సాయిబాబాది ఒకటి. అక్కడ ఖచ్చితంగా ఒక 2-3 పూలు అయితే పెడతాను. ఇంకా ముందు రోజైతే పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసుకొని, దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ పూజా మందిరానికి కూడా మామిడి తోరణాలు, పూలు అన్నీ పెట్టేసుకొని నేను రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఎక్కువ పూజ ఎలా చేయాలి ఏంటి అనేది అవసరం లేదండి. మనకి ఎలా శ్లోకాలు వస్తే అలా చేసేసుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరం మనందరికీ కూడా మంచి జరగాలని, ప్రతి ఒక్కళ్ళు అనుకున్న వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ ఏమేమైతే కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నానండి నేనైతే. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా, సుఖంగా ఉంటే మనకి కూడా ఆ వాతావరణం అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనందరితో పాటు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకుంటాను నేనైతే. ఇప్పుడు పూజకైతే చెప్పాను కదా, దీపారాధన చేసేసి ప్రసాదాలన్నీ పక్కన పెట్టేసుకొని
ఇదిగోండి అమ్మవారికి చిన్న మాల వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను. వచ్చిన శ్లోకాలు అన్నీ చదువుకొని, మనకి ఏ వస్తే అవేనండి, పర్టికులర్గా ఇవి చదవాలి అనేమి ఉండదన్నమాట. మనకి వచ్చిన శ్లోకాలు చదువుకొని ప్రసాదాలన్నీ నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చేసాను. మీరు కూడా హారతి తీసేసుకోనండి. ఇంకా స్వామివారికి అయితే దండం పెట్టుకొని ఈ సంవత్సరం నా కోరికలన్నీ నెరవేరాలని అయితే కోరుకుంటున్నాను. చూద్దాము ముందు ఎలా ఉంటుంది ఈ ఉగాది. అందరికీ సంతోషాన్ని అయితే నింపాలని కోరుకుంటున్నానండి. మీ అందరి ఆలోచనలు, మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలి అని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవిగోండి నేను చేసిన ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి సింపుల్గా ఇలా పూజ అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.